నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్నా, 4 గంటలు ప్రశాంతంగా పండుకోవాలి అన్నా, నచ్చిన మనిషి పక్కన ఉండాలి అన్నా, మన దగ్గర ఉండాల్సింది డబ్బు. 10 మందిలో గౌరవాన్ని తెచ్చేది డబ్బే. అయిన వాళ్ళ దగ్గర నిస్సహాయతగా నిలబడేటట్టు చేసేది డబ్బే. కట్నం డబ్బులు తీసుకురాని భార్యని బానిసలాగా చూస్తాడు భర్త. తక్కువగా సంపాదించే మొగుణ్ణి అవమానంగా చూస్తుంది, అసహించుకుంటుంది భార్య. డబ్బు కూడబెట్టడం చేతగానే తండ్రిని చూసి పిల్లలు అసహించుకుంటారు. డబ్బు సంపాదించడం చేతగాని పిల్లల్ని తండ్రి తక్కువ చేసి చూస్తాడు. అలాగే ఆస్తి పంపకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా అన్నదమ్ములిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. తల్లికి సంబంధించిన బంగారం నాకే కావాలి, లేదంటే పుట్టింటి గడప కూడా తొక్కను అంటుంది ఇంటి కూతురు. ఇలా ప్రతి ఒక్క విషయంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటుంది. డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు కొంతమంది ఉంటే, డబ్బు కోసం అయిన వాళ్ళని కుటుంబాన్ని కూడా వదిలేసిన మగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా డబ్బు అవసరం మన జీవితంలో ప్రతి ఒక్కసారి ఏదో ఒక విధంగా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. అలాంటి డబ్బుని చులకన చేసి చూడకండి, కష్టపడి సంపాదించండి. ఒకవేళ మీకు కూడబెట్టడం చేత కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసేసుకోండి. ప్రతిరోజు నేను ఇంత పొదుపు చెయ్యాలి, ప్రతి మంతు నేను ఇంత దాచిపెట్టుకోవాలి, ప్రతి సంవత్సరానికి నా పొదుపు ఇంత ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పిసినారి అన్నా పర్వాలేదు. ఎందుకు అంటే వాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళు అలానే ఉంటారు. ఏదో ఒక రోజు మీరు దాచిపెట్టిన డబ్బుతో ధనవంతులు అవుతారు. పోయేటప్పుడు ఏమన్నా డబ్బు తీసుకుపోతావా ఏందిరా అని ఎంతోమంది అంటూ ఉంటారు. మనం పోయేటప్పుడు డబ్బు తీసుకపోకపోయినా మనం పోయిన తర్వాత మన శవాన్ని తీసుకువెళ్ళటానికి కూడా డబ్బే కావాలి. అందుకే అంటారు డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ అని. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దయచేసి డబ్బు ఉన్నప్పుడు జలసాలకి వృధాగా ఖర్చు పెట్టకండి. దాని వాల్యూ తెలియాలి అంటే వెళ్ళి మీ ఫ్రెండ్ని ఒక 500 అడగండి, 1,00,000 షాకులు చెప్తాడు. అందుకే డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్త పడండి, డబ్బును గౌరవించండి. కష్టపడి సంపాదించిన డబ్బుని విలాసాలకి ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోండి. ఈరోజు మీరు పొదుపు చేసిన డబ్బే రేపు మీ జీవితాన్ని కాపాడుతుంది.